చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగిన కలామను మనసులోన నింపెను. యెహోవా నామం లాలించెను, తన మహాదయను నన్ను గ్రహించెను. యెహోవా నామం లాలించెను, తన మహాదయను దేవుని సన్నిధిలో ఏడ్చాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఆయన సన్నిధిలో వేడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. నెహెమ్యా చేసినట్టు విజ్ఞాపన చేశాడంట. దేవుడికి అన్నీ తెలుసు మన గురించి. హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అవుట్. శాశ్వతమైన వ్యక్తి, నలిగిపోయిన వ్యక్తి, భ్రష్టుడిని, భ్రష్టురాల్ని, పాపిని, పాపాత్మురాల్ని అని దేవుని సన్నిధిలో వస్తాం కదా. దట్ ఈస్ ప్రేయర్ అండి. మీరు దేవునితోటి, మీరు దేవుడు ఒక్కలే సహవాసం కలిగి ఉన్న ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. సన్నిధిలో అంటే మనం మూర్ఖంగా, లేకపోతే బిటర్నెస్తో, చేదుతోటి, క్షమించలేని హృదయంతో, ప్రేమ లేని హృదయంతో, ఎన్నో వివిధమైన లోకానుసారమైన వాటితోటి నిండి ఉండి ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా వెళ్తే మెల్లగా వ్రేలతోటి తీస్తాం కదా. అలాగే ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు వ్రేలతో పాటు ప్రతి ఒక్కటి పీకి పడేస్తాడంట. అది ప్రార్థన అంటే. నీకు కాని గొడవలో నువ్వు తలదూరిస్తే అది నీకే నాశనం వస్తుంది. లేకపోతే నా హృదయం మీకుందా ఏంటి? ఆ వ్యక్తి తన బాధని, తన సమస్యను చెప్పుకునేటప్పుడు అవునులే అని ఓదారుస్తున్నారా? లేకపోతే ఎంతసేపు ఈధర్ తప్పించుకుంటారు, లేకపోతే వాళ్ళకి లెక్చర్స్, లేకపోతే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు. నిజంగా మురికి, మట్టి, పాడైపోయిన ఈ లోకానికి వచ్చి ఆయన మనకి సమీపంగా వచ్చాడంట. మన పని చేసినా, లేకపోతే చదువుతున్న ఎక్కడైనా మీరు ఆ వ్యక్తి యొక్క బాధ విన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క బాధ మీరు అనుభవించినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తికి మీరు దేవుని ప్రేమ చూపించినప్పుడు, కనపరిచినప్పుడు ఆ వ్యక్తిని సంపాదించుకోగలిగారా? ద గాస్పెల్ ఇస్ సింపుల్. సువార్త వినాలి, వాళ్ళకి సమీపంగా వెళ్ళాలి, వాళ్ళకి దగ్గరికి. ఇప్పుడు మనకి ఎందుకు మిషనరీస్ దేవుడు అంటున్నాడు, సమస్యలో ఉన్న వారి సమీపంగా మీరు వెళ్తారా? సమీపంగా ఉంటారా? దట్ ఈస్ అ మిషనరీ.